ఒక సిట్టింగ్ జడ్జ్ ద్వారా నేను 2028లో వచ్చిన రాజకీయానికి ఈ రోజుకి నా ఆస్తుల్లో నేను సంపాదించిన ఆస్తులు ఆ రోజుకి ఈ రోజుకి 2008 సెప్టెంబర్లోకి ఈ రోజుకి నా ప్రాపర్టీస్ లో నేను అమ్మిన వాల్యుయేషన్ ప్రాపర్టీస్ ఈ రోజుకి రూపాయి పెరుగున్నా 1 రూపీ పెరుగున్నా మీరు చెప్తున్న అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, నా కుటుంబ సభ్యుల మీద కావచ్చు, మీరు చెప్పిన నా 5-6 మంది బినామీల పేరు మీద కావచ్చు, ఎవరి పేరు మీద ఉన్నా కూడా ఎంక్వైరీ చేయండి. మీరంటున్న 1000 కోట్లుంటే 950 కోట్ల అమరావతి డెవలప్మెంట్ కి తీసుకోండి. అతి పెద్ద ఫండ్ నేను ఇచ్చినోడిని అవుతా. ఒక 50 వరకు నాకు ఇండి దాంట్లో. అది కూడా మీ దయ ఉంటే 1000 కూడా అంటే తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు నాకు. ఒకవేళ ఏమన్నా కనికరం వరే లేదు రైడ్ దగ్గర అనుకుని అనిపిస్తే ఒక 50 కోట్ల వరకు ఇండాయా, నాకు ఖర్చులు ఎక్కువ ఉన్నాయా, వేయించండి. ఈ రాష్ట్రంలో ఒక పాలసీ తీసుకొద్దాం. నాకు చాలా మంది రాజకీయాలలో ఉన్నప్పుడు సాయం చేయకుండా ఉండరు, సాయం చేసుంటారు, చేశారు కూడా. కానీ రాజకీయాలలో ఉన్నప్పుడు మన దగ్గరికి చాలా మంది సహాయానికి వస్తారు. నేను ఆస్తులు కూడా కట్టుకోవాలా. నాకు ఎవరైనా 10 మంది సాయం చేసుంటే నా కిందున్న వాళ్ళకో ప్రజలకో సాయం చేశానే తప్ప నేను నా కుటుంబ సభ్యులు నా బిడ్డలు బాగుండాలా అని చెప్పి నేను ఎక్కడ మీరు చెప్పినట్టు చెన్నైలోను 50 కోట్ల ఇల్లులో, లేకపోతే ఆఫ్రికాలో పెద్ద పెద్ద మైన్లో, లేకపోతే పెద్ద బిల్డింగ్ కాంప్లెక్స్ నేను కట్లా. ఈ రోజుది కూడా నేను చెప్తున్నాను కదా, రైట్, నేనే, నాకు ఈరోజు పవర్ లేదు, నేను ఎమ్మెల్యేని కాదు. ఒక సిట్టింగ్ జడ్జిని వేసి అనిల్ కుమార్ యాదవ్ ఆ రోజుకి ఈ రోజుకి ఆ రోజున్న ఆస్తులు ఇస్కాన్ సిటీలో ఉన్న పొలాల వాల్యుయేషన్ ఈ రోజు ఎంత, ఈ రోజు ఆయనకు ఆస్తులు ఎంత కొన్నాడు, ఆయనే కాదు మీరు చెప్తున్న ఆయనకున్న 5 మంది ఏదైతే పేర్లు వేస్తున్నారో వాళ్ళ పేర్ల మీద ఆస్తులు కానీ ఎంక్వైరీ చేయండి. ప్రజలకు కూడా తెలియనండి. అనిల్ లేదు, అనిల్ ఆస్తులు కూడగొట్టుకున్న ఒక అవినీతి పరుడు, 1000 కోట్ల ఆస్తి కూడగొట్టుకున్నాడు తెలియనండి, చెప్పండి, పర్లేదు. మీకే రాసిస్తానని చెప్తున్నాను, అమరావతికి పెద్ద ఫండ్ నాదే అవుద్దని. రాజకీయాల్లో చాలా మంది చాలా అవసరాలకి సాయం చేస్తారు. ఈరోజు నేను 7 సంవత్సరాల పాటు దాదాపు 200 మందికి 2000 చొప్పున పెన్షన్ ఇచ్చినా నేను ఏదో చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ చేతితో సాయం చేసింది ఈ చేతికి తెలియకూడదు అనుకునే మనస్తత్వం నాది. ఇంత మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు కూడా నెల్లూరు నగరంలో తెలుగుదేశం భార్యాభర్తలు నా నాశనం కోరుతూ మాట్లాడుతుంటారు. అదే వాళ్ళ కూతురు పెళ్లికి నా గడప తొక్కి, ఆ రోజు కూడా తెలుగుదేశంలోనే ఉన్నారు వాళ్ళు, నా గడప తొక్కి నా బిడ్డకి సాయం చేయమంటే 10 లక్షలు సాయం చేసినోడిని నేను. ఈ జిల్లాలో ఎవరైనా చేయగలుగుతారా? నా నియోజకవర్గంలో నా మైనారిటీ సోదరులు అందరూ వచ్చి పలానా అతనికి సాయం చేయొద్దు అని చెప్తే, తన బిడ్డకి 3 రోజుల్లో లండన్ లో 12 లక్షల ఫీజు కట్టాలి సాయం చేయమని నన్ను అడిగితే, అతను కూడా నా గురించి మంచిగా మాట్లాడేదానికన్నా కూడా రోడ్డుకి నా గురించి మాట్లాడుతున్నాను. 3 రోజుల్లో లండన్ లో నా ఫ్రెండ్కి ఫోన్ చేసి ఆ ఫీజు కట్టమని చెప్పి అతను ఎలా ఉన్నా కానీ బిడ్డ జీవితాన్ని మనకి ఎందుకని చెప్పి కట్టిన వాడిని నేను. ఈ విధంగా నా ఏ రోజు నేను ఇవన్నీ వచ్చి ₹1,00,000 ఇస్తే పేపర్లోనో టీవీల్లోనో ఫోటోలు వేసుకొని అపరదానకరణలు అని చెప్పుకుంటున్న రోజుల్లో కూడా నేను ఎప్పుడు సాయం నేను చేసిన సాయం నేను చెప్పుకోను కూడా. ఎందుకంటే మంచైనా చెడైనా దేవుళ్ళు లెక్కలేస్తాడు కాబట్టి. ఆ విధంగా నాకు చాలా మంది సాయం చేసి ఉంటారు. దాన్ని నేను 10 మందికి నాకు తోచింది సాయం చేశాను. నేను ఆస్తులు కూడగట్టుకున్నానా లేదా తేల్చండి. అంతేగాని నోటికొస్తే ఆఫ్రికాలో ఉన్నాయి, పద ఆఫ్రికాలో చూడని ఎతకండి. ఎస్, నేను ఎలక్షన్ అయిన తర్వాత నేను వెళ్ళిన మాట వాస్తవం, తిరిగిన మాట వాస్తవం. ఏదో ఒకటి ట్రేడింగ్ గీడింగ్ చేసుకుందాం, బండి నడవాలి కదా అని అంటే తప్పులేదు కదా. పెట్టుబడులే నేను పెట్టలా, అది కూడా తప్ప. ఖాళీగా ఉన్నా, ఓడిపోయి ఉన్నా, నేనే జగన్మోహన్ దగ్గరికి వెళ్ళి టైం అడిగాను. నాకు 2-3 సంవత్సరాలు టైం ఏంటన్నా, నేను మళ్ళీ నిలదొక్కోవాలంటే అని చెప్పి అడిగాను.